హాయ్ ఎవ్రీవన్, బాగున్నారు ఫ్రెండ్స్? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మార్నింగ్ అయితే లేచానండి, చూసారు కదా. సో ఇప్పుడైతే తెల్లవారుతూ ఉందన్నమాట. బయట పని అంతా క్లీన్ చేశాను, లోపలైతే లంచ్ ప్రిపేర్ అవుతుంది. పిల్లలైతే ఇంకా లేవలేదన్నమాట. సో ఇంకా ఈ 365 రోజులు ఇంక ఇంట్లో పని, బయట పని, నలుగురు పిల్లలతో నిజంగా చాలా రెస్ట్లెస్గా అయితే ఉందన్నమాట. అయినా తప్పట్లేదు, ఇంకా సంసారం ముందుకెళ్ళాలంటే తప్పదు కదా, కాబట్టి మాత్రం కష్టపడుతూ ఉన్నామన్నమాట. సో ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, రైస్ అయితే పెట్టేశాను. ఇవాళ బాగానే ఉడికింది, ఎందుకంటే ఇది కొన్నిసార్లు బాగా ఉడకట్లేదు అనమాట. ప్రాబ్లం వచ్చిందేమో అనుకున్నాను, కానీ ప్రాబ్లంగానే ఉందండి. ఒకసారి అయితే చూపించాలన్నమాట దీన్ని. రైస్ అయిపోయింది. ఇక పిల్లలకైతే ఇంకా స్నాక్స్ ఇవి పెడతానండి. సో అందరూ తిన్నారనమాట. ఒక అమ్మాయి మాత్రం స్వీట్స్ తినదు, మిగిలిన ముగ్గురు అయితే తింటారు. శర్మిష్టాలో తీసుకొచ్చారనమాట. చాలా బాగుంటాయి స్వీట్స్. ఇవి నెల్లూరులోనే దొరుకుతాయి మాకు, కానీ ఇప్పుడు ఇక్కడ కూడా దొరుకుతున్నాయి అనమాట. చాలా బాగా అయితే ఉంటాయన్నమాట. నెల్లూరులో నాకు చాలా ఇష్టం, దీన్ని మలై కాజా అంటారు. సో కుక్కర్ అయితే పెట్టేశాను, పప్పు ఉడుకుతూ ఉంది. సో విజిల్స్ చూసారు కదా, సో వస్తూ ఉన్నాయన్నమాట. ఇది కూడా రిపేర్లోనే ఉందండి, ఎందుకంటే సో ఇదంతా కారిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, మొత్తం అయితే షింక్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనండి, ఇంకా పప్పు అయితే తాలింపు పెట్టేశాను. సో పప్పు దొండకాయ అయితే వేసాను అనమాట. టొమాటోస్ కూడా ఎక్కువ వేసాను. సో ఇంకో వేయడంతో సూపర్ స్మెల్ ఎక్కువ ఉందన్నమాట. ఇంకైతే బాక్సులు పెడుతూ ఉన్నాను పిల్లలకి, చూస్తున్నారు కదా. ఇంకా కర్డ్, పప్పు, ఇంకా ఇవన్నీ పెట్టాలన్నమాట. పప్పు అయితే సూపర్ ఉందండి. నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. నేను పెడితే లంచ్ ఎక్కువ పెట్టేస్తానని తనే పెట్టుకుంటుంది అనమాట. చూస్తున్నారు కదా, పోపులు ఏమీ రానివ్వకుండా పప్పు వేసుకుంటుంది. కొంచెం రానివే నూనె అంటే అస్సలు ఊరుకోవట్లేదు అనమాట. అదేంటి ఇది వేసుకోవా? ఇది వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది అసలు. పిల్లలు అయ్యో. ఓకే అండి, బస్ అయితే వస్తూ ఉంది. ఇంక ఫాస్ట్గా అయితే వెళ్తూ ఉందన్నమాట. ఆల్రెడీ మా ఇద్దరు పిల్లలు అయితే ముందు వెళ్ళిపోయారు. మా కాలేజ్ అమ్మాయి, ఇంకొక అమ్మాయి 9th, సో తినైతే 8th క్లాస్ అనమాట. ఇంకా ఇంట్లో పని ఏదైనా ఉంటే చూసుకొని ఇంకా బయట బట్టలు ఉతికి ఆరేసేసి నేను నా చిన్న పాప కూడా వెళ్ళిపోతామన్నమాట స్కూల్కి. ఓకేనండి, నేనైతే డ్యూటీ నుంచి వచ్చేసాను. ఓకే, బెండకాయలు అయితే కట్ చేస్తూ ఉన్నాను అనమాట. మా పాపకి ఇచ్చాను, కట్ చేస్తూ ఉంది. ఈలోగా అయితే పికిల్ చేస్తున్నాను. కొత్తిమీర, టొమాటో, పచ్చిమిర్చి, అందులో కొద్దిగా పోపులు అయితే జీలకర్ర వేసానండి. ధనియాలు మాత్రం వేయద్దు, ఎందుకంటే కొత్తిమీర ఆల్రెడీ ఈ ధనియాలదే కాబట్టి. సో మనం ఎక్స్ట్రా ధనియాలు వేసామంటే చేదొస్తుంది అనమాట. సో ఇందులో కొద్దిగా చింతపండు, ఉప్పు, అలాగే వెల్లుల్లి రబ్బలు వేసి అయితే ఇంకా గ్రైండ్ చేసేస్తాను. అవి కూడా తీసేనా బాబు బంగారము? ఎవరు రా స్నాక్స్ కొంచెం తిని పక్కన పెట్టేశారా? జామ పండు నువ్వేనా లక్కీ? హ్యాపీ బర్త్డే ఇప్పుడు కాదు, రేపు చెప్తా. రేపు మార్నింగ్, రేపు ఈవినింగ్ చెప్తా బంగారు తల్లి బర్త్డేకి. సరేనా? మీ డాడీని అడుగు, తమ్మనికి వేయలేదు, వేయాలి. చూడు ఉంటుంది, వేసి ఎంత లేదుగా వేసేయ. తగ్గించు అయితే, మరి నన్ను అడుగుతావు ఎందుకు? దొండకాయ ఫ్రై, ఇంకా కొత్తిమీర పచ్చడి. ఓకే అండి, ఇంకైతే బెండకాయలు అయితే కట్ చేసేసిన మా రెండో అమ్మాయి. ఈలోగా నేనైతే పికిల్స్ రెడీ చేసుకున్నాను కదా. సో ఇప్పుడైతే ఇంకా అదే ప్యాన్లో అయితే ఇంకా బెండకాయలు అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట. సో ఇంకా పికిల్, ఇంకా ఈ బెండకాయ ఫ్రై అయితే ఇంకా సరిపెట్టేసుకుంటాము. మా చిన్న పాపకైతే కొంచెం స్పైసీ లేకుండా పక్కకి తీసి, సో ఇంకా బెండకాయ ఫ్రైతోనే ఇంకా అమ్మాయికి అయితే రైస్ పెట్టేస్తాను అనమాట. డిన్నర్ అయితే అయిపోతుంది. ఇంక ఇదైతే మూత పెట్టకూడదండి, ఫ్రై కదా, జస్ట్ సాల్ట్ వేసేసి అయితే పక్కన పెట్టాలి. కానీ దోమలు వస్తూ ఉన్నాయన్నమాట, ఎందుకంటే వర్షాకాలం కదా. కిటికీ అయితే ఓపెన్ చేసేసి ఉన్నాను కాబట్టి ఇంకా మూత పెట్టక తప్పట్లేదు అనమాట. ఎందుకంటే మూత పెట్టేసామంటే ఇవి ఆవిరికి బాగా మగ్గిపోయి సో స్ప్రెడ్ అయిపోతుంది అనమాట మొత్తము. కానీ తప్పట్లేదు, మూత అయితే పెట్టేశాను నేను.
ఓకేనండి. ఇంకా నేను మా పిల్లలమైతే ఇంకా కాఫీ. అందరూ అన్నం తినే టైంలో మనం కాఫీ తాగుతున్నా. కొంచెం హెడేక్ వచ్చేస్తుంది చదువుకోవాలి. నేను ఇప్పుడు 3 టైమ్స్ మరగబెట్టాను, చల్లారిపోయినాయి, మరగబెట్టాను, చల్లారిపోయినాయి. నేను చేసేంత వరకు చేసుకోలేదు. బాబోయ్, నువ్వే నాకు అన్ని పనులు చేసి పెట్టేది కదా. మరి వృద్ధుల మాటలు నేను లేవని నువ్వే చేసి పెట్టేది అంత స్పీడ్గా వేస్తే అప్పుడు నువ్వు బబుల్స్ వస్తాయి, బాగుంటుంది కాఫీ. స్పీడ్కి వేస్తే మీరు కూడా పడతాయి, అప్పుడు చేతి మీద వస్తుంది ఏం పడదు. బబుల్స్. దానిలో ఇప్పుడు చూడడానికి బాగుంటుంది. పంచదార సరిపోయిందా? చూడలే, వేస్తాను అంత చూస్తాను. నా గ్లాస్ నాకు ఇచ్చి. నాది ఇది నాది. ఓకే అండి, ఇంకా మేమైతే డిన్నర్ అయిపోయిందనమాట. సో మిగిలిన పిక్కలు అయితే ఇది ఇంకా తీసేసాను. ఇంకా వేరే బౌల్లోకి తీసేసి ఇంకా లోపల పెట్టేసి ఇంకా అంట్లన్నీ వాష్ చేసుకుంటూ ఉన్నాను. చాలా అంట్లు అయితే ఉన్నాయన్నమాట. ఇంక ఇవన్నీ వాష్ చేయాలి. పిల్లల బాస్కెట్స్లు బాక్సులు ఉంటాయి కదా, ఇంకా అవి నేను ఇప్పుడు డిన్నర్ ప్రిపేర్ చేసిన అంట్లు ఇంకా అన్నీ ఉంటాయండి. 4 పిల్లలతో మార్నింగ్ లేచి లంచ్ బాక్సులు పెట్టి ఇంట్లో ఇంకా పెద్దవాళ్ళకి చూసి నేను వెళ్ళి మళ్ళీ వచ్చి ఇంకా మళ్ళీ ఇంట్లో పనులంతా చేసుకునేసరికి చాలా కష్టంగా అయితే ఉందన్నమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. నేను ఏదో లగ్జరీ లైఫ్ కోసం అయితే చేయట్లేదు. సో నా పిల్లల చదువుల కోసం అయితే నేను ఎక్స్ట్రా వీడియోస్ అయితే చేస్తున్నాను అనమాట. ఇక కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, ప్లీజ్ బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనండి. సో ఇంకా మాకు డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది అన్నాను కదా. మా హస్బెండ్ అయితే రైస్ తినలేదన్నమాట ఇవాళ, ఇంకా అలాగే ఉండిపోయింది. ఇంకా మిగిలిన పక్కిలు అయితే ఇదన్నమాట. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. ఇంక రైస్ అయితే పొద్దున్న పులిహోర అయితే తిరగబోద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇంకా అంట్లన్నీ వాష్ చేసి ఇంకా నేనైతే ఇంకా పడుకుంటానండి. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ లేసి పని చేయాలి కదా. సో చాలా రెస్ట్లెస్గా అయితే ఉంటుందన్నమాట. ఓకేనండి. సో వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, ఇంకా ఈ అంట్లన్నీ తీసేసి ఇంకైతే నేను మరొక వీడియోతో మేము ఉంటాను. అంతవరకు బాయ్.